రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, అకాల వర్షాలకు 650 ఎకరాల పంట నష్టం జరిగిన వెంటనే జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో రైతులతో మాట్లాడడం జరిగిందని, పంట నష్టాన్ని అంచనా వేయడం జరిగిందని, ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. రైతుల నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని, వ్యవసాయ యంత్రాల పంపిణీలో పంట నష్టపోయిన రైతులకు ప్రాధాన్యం కల్పిస్తామని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. రోజన్ మొత్తం బయట పక్క నుంచి చూస్తే ఏం లేదు, లోపలనే మొత్తం పడ్డాయి. కూడా అక్కడ మొత్తం అక్కడ బాగుంటాయి. అప్పుడు వస్తే మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ ఎలవాలని చేయాలి. లోపల సీట్ చెట్టు 10 రోజులు గాలి జగిత్యాల నియోజకవర్గంలోని రాయకల్ మండలంలో 664 ఎకరాలలో మొక్కజొన్న పంట పాడవడం జరిగింది. అదేవిధంగా మామిడి తోటలు కూడా దాదాపు ఒక 400 ఎకరాలు పూత మొత్తం కూడా దెబ్బతిన్నట్టు తెలియవచ్చింది. ఈరోజు రామాజీపేట వచ్చిన సందర్భంలో గౌరవ సర్పంచ్ గారు, రైతు నాయకులు, ఉప సర్పంచ్ గారు, మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు, రైతు నాయకులు కూడా ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. వారందరూ కూడా నా దృష్టికి ఏదైతే మామిడి చెట్లు కూడా కొన్ని పడిపోయినాయి, పూత కూడా దెబ్బతిన్నది, మరీ ముఖ్యంగా మొక్కజొన్న డ్యామేజ్ అయిందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు వచ్చి పరిశీలించిన సందర్భంలో కూడా చాలా దయనీయ పరిస్థితి, బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే రైతులు కుటుంబంతో సహా ఇక్కడ వచ్చి వ్యవసాయం చేసి పంట చేతికొచ్చే టైంకు కోతుల బెడద, దినమంతా కూడా కోతులకు కావలి కాసుకుంటూ ఇంత మంచి పచ్చగా ఎంతో లఘు చేసుకుని బాధ చేసుకుని ఇంత ఉన్న సందర్భంలో ఈ అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరగడం అనేది చాలా బాధాకరం. నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్తా. అధికారుల ద్వారా త్రూ కలెక్టర్ ఇప్పటికే రిపోర్ట్ పంపించడం జరిగింది. జిల్లాలో 1000 ఎకరాల పైన అయితే 750 ఎకరాల వరకు ఒక జగిత్యాల నియోజకవర్గంలోనే పంట నష్టం జరిగింది. మరి స్వయాన రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా విశేషమైన
అనుభవం ఉన్న వ్యక్తి. వారు మన లేరు హైదరాబాద్లో. వారిని కలవడానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. వారు ఆ రోజు చాలా ముఖ్యమైన పని మీద వేరే చోటికి వెళ్ళడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ కూడా లేరు. నేను హైదరాబాద్లో వెళ్ళి అదే రోజు కలుద్దామని అనుకున్నాను. తప్పకుండా రేపు వెళ్ళి వారి దృష్టికి తీసుకెళ్తా. అధికారికంగా ఏం చేయాలో అది మొత్తం కూడా ఇప్పటికే మా వ్యవసాయ అధికారులు ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా వ్యవసాయ అధికారి కలెక్టర్ గారి ద్వారా నివేదిక పంపించడం జరిగింది. నేను కూడా తప్పకుండా రైతులకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, రెండవ విషయానికి వచ్చి మరి ఇక్కడ ముఖ్యేశ్వర్ ఉన్నారు. ఇట్లా పంట నష్టమైన పెద్ద మొత్తం అయిన రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేవాటిలో సబ్సిడీ కావచ్చు, ఏదో రకంగా న్యాయం చేసే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా వ్యవసాయ యంత్రీకరణ పనిముట్లు సబ్సిడీలు ఇవ్వాలని, దాంతో పాటుగా రైతు భరోసా పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల్లో భాగంగా ఒకటైన రైతు భరోసా అతి త్వరలోనే ఇస్తారు. ఎందుకంటే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలో ఇక్కడ జరగలేదు. 21,000 కోట్ల రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. కొంతమందికి ఏదైనా పేపర్ డాక్యుమెంట్స్ అనేవి లేకపోతేనో, లేదా 2 లక్షల కంటే ఎక్కువ ఉంటాయని, కొందరికైతే 2 రేషన్ కార్డులు వేరు ఉంటాయి. 1,75,000, 1,75,000 చొప్పున ఒకే రైతుకు 3.5 లక్షల రుణమాఫీ అయింది కూడా మనకు తెలుసు. అట్లా 21,000 కోట్లు ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ కూడా లేదు. గత 10 ఏళ్లలో లేదు, అంతకుముందున్న ప్రభుత్వంలో భారతదేశంలో లేదు. రేవంత్ రెడ్డి గారు త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ, మనమే ఈరోజు పేపర్లో చూసిన ప్రముఖ దినపత్రికలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే మనం పెట్టుబడి పెట్టినామో, అప్పు ఉందో, మిత్తి ఉందో, బ్యాంకు కట్టదో 33,000 కోట్లు కట్టి 33,000 కోట్లు ఎవరి కోసం? అది తాగునీరు, సాగునీరు కోసం కట్టే ప్రాజెక్టు. వాస్తవానికి మనం కొంత వాడినా వాడకపోయినా నేను విమర్శించదలుచుకోలేదు. వాస్తవాలు పత్రికలకు వచ్చినాయి. మరొకసారి చెప్తాను, అంటే ఇది కూడా గత ప్రభుత్వం చేసి మనం పక్కన పెట్టకుండా ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ రైతుల పక్షపాతిగా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, నేను కూడా అందరి పక్షాన ఉంటా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒక పార్టీ వాళ్ళకు, ఒక రైతుకు వారు కాదు, అందరికీ శాసనసభ్యులు కాబట్టి ఏ రైతు, ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ నష్టమైన వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.